అందులో భాగంగానే మనకు ప్రయారిటీస్ కూడా చేంజ్ అవుతూ వస్తుంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎవరికి భక్తులకి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఫస్ట్ కోఆర్డినేట్ మీటింగ్ జరిగింది. సో దీనికి ఏంటంటే మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దాదాపు 10 స్పెషల్ పార్టీస్, అదేవిధంగా జిల్లా నుంచి 1000 మెంబర్స్ ఫోర్స్, అది పోలీస్ కానిస్టేబుల్ నుంచి టాప్ లెవెల్ ఆఫీసర్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే ఇంకా స్పెషల్ పార్టీస్, వాళ్ళతో పాటు క్రైమ్ పార్టీస్ కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మఫ్తీలో తిరుగుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ పార్టీస్ కూడా వాళ్ళు సైలెంట్ వేసుకొని తిరుగుతుంటారు. ఎక్కడైనా ఎవరైనా దొరకతారు లేకుండా చైన్ స్నాచింగ్ లేకుండా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ అనేది వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడుతుంది. హెల్ప్ డెస్క్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇది మనము మంచిగా లాస్ట్ టైం కన్నా ఇంకా మంచి సక్సెస్ఫుల్గా జాతర చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరకు వర్కింగ్ ఉంది, ఇంకా 27 నాట్ వర్కింగ్. ఈ 27 కూడా ఈవో గారు రిపేర్ చేస్తారు. సో విఐపీని మ్యాక్సిమం విఐపీ దర్శనాలు కట్ చేసి ఫ్రీ దర్శనాలు పబ్లిక్ బాగా దర్శనం చేసుకునే విధంగా ఈసారి ఏర్పాట్లు అన్ని కూడా బాగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వీవీ పాసులు ఉంటాయి కానీ లిమిట్గా ఉంటాయి. ఎవరి కూడా అంతే, ప్రెస్ అయినా సరే విఐపీ అయినా సరే ఏ అయినా సరే ఈసారి పకడ్బందీగా ఎవరికైతే అవసరం వాళ్ళకే ఇస్తారు. ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి గతంలో మాదిరి చేయదు. ఎందుకంటే నాగరికం అంతా పెరిగే కొద్దీ ఇంకా అన్ని కూడా మార్చుకోవాలి. పాత పద్ధతుల్లో అందరూ విఐపీ అని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చేటువంటి పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా, ఎందుకంటే పోలేరమ్మ జాతర అంటే చాలా మందికి నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మవారి దర్శనం కోసం. అందుకని వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అదే కాన్సెప్ట్ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అన్ని అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ కోఆర్డినేషన్ కావాలి అది వాళ్ళకి చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కూడా అన్ని డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేశారు. ఈసారి కూడా వాళ్ళకి ఈ జాతరకి మనం లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ బెటర్ చేయగలం. దీనికోసం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్. ఇది తర్వాత ఒక సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లేకపోతే జేసీ గారు ఆధ్వర్యంలో పెట్టాము. ఆ మీటింగ్ కి కూడా అన్ని ఆఫీసర్స్ కి ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ గా బాధ్యత వహిస్తాము. ఈ మీటింగ్ కి ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ వచ్చిన అన్ని భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనం ఇవ్వడానికి మన ఫస్ట్ ప్రయారిటీ, అది ఖచ్చితంగా ఇన్షూర్ చేద్దాము. దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇప్పుడు చేయడం జరుగుతున్నది. ఇది ఈ రోజు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.